ఐశ్వర్య రాయ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అప్పట్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఈ బ్యూటీకి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇక అందరి కలల రాణిగా, మగవారి మనసు దోచిన సుందరిగా స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఐశ్వర్య రాయ్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ఆమెతో సినిమా చేసేందుకు హీరోలందరూ పోటీ పడేవారు. ఐశ్వర్య రాయ్ సినిమాలో ఉందంటే చాలు ఆ మూవీకి క్యూ కట్టేవారు ఆడియన్స్. ఇక బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్తో వివాహం అయ్యాక సినిమాలకు దూరంగా ఉంటుంది ఐశ్వర్య రాయ్. అయితే ఈ మధ్య వీరిద్దరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటారట. సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా వీరిద్దరూ ఒకరికొకరు అన్ఫాలో చేసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటిపై క్లారిటీ ఇచ్చారు ఈ స్టార్ కపుల్. ఇద్దరం సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తున్నామని, తమ పాపను కూడా బంగారంలా చూసుకుంటున్నామని చెప్పారు. విడాకుల వార్తలన్నీ ఫేక్ వార్తలని, అలాంటి రూమర్స్ రావటం తమకు కొత్తేమీ కాదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇచ్చారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచి 30 ఏళ్ళు అవుతున్న ఐశ్వర్యరాయ్లో ఇప్పటికీ అదే అందం కనిపిస్తుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్యారిస్లో జరిగిన ఫ్యాషన్ వీక్లో తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యరాయ్ మెరిసింది. ధూమ్ 2 టైంలో సన్నగా మెరుపు తీగలా కనిపించిన ఐశ్వర్యరాయ్ అలా బొద్దుగా లావుగా కనిపించేసరికి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. 1973 నవంబర్ 1న జన్మించిన ఐశ్వర్యరాయ్కి ఇప్పుడు 50 ఏళ్లు కాగా ఆమె వయసుకు తగినట్లుగానే కనిపిస్తున్నారు. అయితే ఆమె గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ చర్చ సాగుతుంది. ఐశ్వర్యరాయ్ ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఐశ్వర్యరాయ్ సరిగా తినలేకపోతుందట. బరువు కూడా పెరిగిపోతుందట. సన్నబడేందుకు ఎన్ని మందులు వాడినా ఫలితం లేదట. కూతుర్ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న ఐశ్వర్యరాయ్ కాస్త సన్నబడాలని చూసిందట. కానీ ఆమె వల్ల కాలేదట. పైగా సరిగా తినకపోవడం వల్ల ఆమె నీరసంగా కూడా ఉంటుందట. ప్రస్తుతం ఈ వార్తలే బాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి. కానీ ఐశ్వర్యరాయ్కి వచ్చిన ఆ ప్రాణాంతక వ్యాధేంటో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. మరి అది నిజమా లేక విడాకుల వార్తల్లాగానే రూమరా అనేది మాత్రం తెలియడం లేదు. ఇక ఐశ్వర్యరాయ్కి ప్రాణాంతక వ్యాధి అని తెలిసి ఆమె ఫ్యాన్స్ బాధపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.